ప్రభుత్వాలు అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ విమర్శలు చేసుకునేటప్పుడు బలైపోతుంది, ఆడవాళ్లే బలైపోతా ఉన్నారు సార్. ఇప్పుడు నిన్న నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడింది కానీ నగర్ రోజా మీద దారుణమైన కామెంట్. సాక్షాత్ ముఖ్యమంత్రి గారి భార్య పైన ఆనాడు విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎంజాయ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి కూడా దాంట్లో తప్పు ఉంది, అతను ఏనాడు ఖండించలేదు. అవును. ఇప్పుడు రోజా గారు కూడా ఆమె కూడా ఎమ్మెల్యేగా చేసింది, మినిస్టర్గా చేసింది. వెలుగొండ ప్రాజెక్ట్ అనేది కరగానే వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి మళ్ళీ చంద్రబాబు తర్వాత వైఎస్ జగన్, మళ్ళీ చంద్రబాబు. ఇన్నేళ్లలో ఒక ప్రాజెక్టుని పూర్తి చేయటం ప్రభుత్వ నిర్లక్ష్యం అనుకోవాలా, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం? అంటే ఏదైతే ఓట్లు పొందడానికి అవకాశం ఉందో ఆ స్కీముల పైన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు తప్ప సరే దీర్ఘకాలిక ప్రయోజనాల పేరుతోటి అమరావతి కానీ రెండో దశలో భూసేకరణ 40,000 ఎకరాలు, మళ్ళీ ఇండో సోలార్ పేరుతో ఇక్కడ 8,600 ఎకరాలు పైగా వాటికి కట్టబెట్టడానికి రెడీ అవుతారు. ఈసారి ఇప్పుడు 3 ప్రధాన పంటలు పండే ప్రాంతాల్లోనే ఈ ప్రాజెక్టులు పెట్టాలా? భూసేకరణ అవసరమే, అది ఏ గవర్నమెంట్ ఉన్నా, అది ఈవెన్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉన్నా అప్పుడు చేయాల్సింది, దాన్ని మనం ఎవరు కాదండి. కానీ చంద్రబాబు నాయుడు గారితో వచ్చిన చిక్ ఏమిటంటే కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు వైసీపీ ప్రభుత్వం పథకాలు ఇచ్చి జనాన్ని సోమరిపోతులు చేస్తా ఉన్నది అని మాట్లాడారు. శ్రీలంక అవుతా ఉందని చెప్తారు. వచ్చిన తర్వాత అంతకు మించి ఇస్తామని సూపర్ 6 పథకం చెప్పారు కదా, ఆ అమలులో ఏ విధంగా ముందుకెళ్తా ఉంది, ఎంతవరకు నెరవేర్చారు? మీరు అంటున్నారు కదా పొలింజన్ సర్కార్ ఇక్కడ మేమే అక్కడే మేమే అన్నప్పుడు మరి అక్కడ నుంచి డబ్బులు లేండి. వెల్కమ్ మై షో శరత్ టాక్ షో. ఈరోజు శరత్ టాక్ షోకి గౌరవ అతిథులుగా వచ్చేసి మన ఛానల్కి మంచి అవకాశం ఇచ్చినటువంటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గారు కె రామకృష్ణ గారు, వారు మన ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. నమస్కారం సార్. ఈరోజు మా ఛానల్కి మీరు పెద్ద మనసు చేసుకొని, మేము రీసెంట్గానే ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది, మీరు పెద్ద మనసు చేసుకొని మా ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. మనం ఒంగోలులోని మొట్టమొదటిసారిగా రాష్ట్ర మహాసభ అవుతాం, దానికి సంబంధించి వివరాలు. మన భారత కమ్యూనిస్ట్ పార్టీలో ఎవ్రీ 3 years వన్స్ మహాసభలు జరుగుతాయి. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి మహాసభ జరగడం అనేది ఆనవాయితీ. లాస్ట్ మహాసభ 3 ఏళ్ల క్రితం విశాఖపట్నంలో జరిగింది, దానికంటే ముందు కడపలో జరిగింది, అంతకంటే ముందు విజయవాడలో జరిగింది. మరి విశాఖపట్నం తర్వాత మళ్ళీ 3 ఏళ్ళు పూర్తి అయింది కాబట్టి ఇప్పుడు మహాసభ నిర్ణయించాలని అనుకున్నప్పుడు మన ఒంగోలు జిల్లా పార్టీ వారు మాకు అవకాశం ఇవ్వండి, ఇక్కడ జరుపుకుంటామని చెప్పారు. వారి అభ్యర్థన కూడా రాష్ట్ర పార్టీ ఆమోదించి ఒంగోలులో, ఎందుకంటే ఒంగోలు కూడా ఒక ప్రత్యేకత ఉంది. ముందు నుంచి కూడా ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఉండి కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్ర మహాసభలు గతంలో ఎప్పుడూ జరగలే. ఫస్ట్ టైం ఇక్కడ ఒంగోలులో జరుగుతూ ఉన్నాయి. అందుకోసం ఇక్కడ ఉంటున్న జిల్లా పార్టీ వారు కూడా శ్రమించి వాళ్ళ ఏర్పాట్లను కూడా చేస్తూ ఉన్నారు. రాష్ట్ర పార్టీగా మేము కూడా వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందజేస్తూ ఉన్నాం. మరి రేపు ఆగస్టు 23, 24, 25 తేదీల్లో ఘనంగా మన ఒంగోలులో మహాసభ జరుపుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మహాసభలు కూడా బాగా జరుగుతాయని చెప్పి కూడా ఆశిస్తున్నాం. సార్, ముఖ్యంగా ఈ జిల్లాకి సంబంధించి మా చిన్నతనం నుండి వెలుగొండ ప్రాజెక్ట్ అనేది కరగానే వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి మళ్ళీ చంద్రబాబు తర్వాత వైఎస్ జగన్, మళ్ళీ చంద్రబాబు. ఇన్నేళ్లలో ఒక ప్రాజెక్టుని పూర్తి చేయటం ప్రభుత్వ నిర్లక్ష్యం అనుకోవాలా, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం? ఇందులో ఇద్దరిది ఉందని నేను అనుకుంటాను. ఎందుకంటే ప్రజాప్రతినిధులు కూడా వారి బాధ్యత నిర్వర్తించాలి, ప్రభుత్వాలపైన ఒత్తిడి తేవాలి, రాజకీయ పార్టీలు కూడా కర్తవ్యం కొనుక్కోవాలి. మరి ప్రభుత్వాలకి ఏమంటే వాళ్ళకి ప్రయారిటీస్ సరిగా ఉండడం. వాళ్ళ ప్రయారిటీస్ ఏమంటే వాళ్ళకి వేరు ప్రయారిటీస్, అంటే ఏదైతే ఓట్లు పొందడానికి అవకాశం ఉందో ఆ స్కీముల పైన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు తప్ప దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ప్రాధాన్యత ఇవ్వాలి. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా, ఎందుకంటే
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు సాగునీరు ఇస్తే తప్ప ఆ ప్రాంతాలు అభివృద్ధి కావడానికి అవకాశం ఉండదు. ఇరిగేషన్ రంగానికి ఎనలేని ప్రాధాన్యత ఇవ్వాలి. అంతేకాకుండా పారిశ్రామిక రంగానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఇవాళ వ్యవసాయ రంగము పారిశ్రామిక రంగము అభివృద్ధి అవుతేనే ఏ ప్రాంతమైనా అభివృద్ధి కావడానికి, ఏ రాష్ట్రమైనా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఆ రకమైన ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. మన వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి మీరు అడిగారు కాబట్టి 1995లో మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఉన్నారు. వారు ఆ రోజు శంకుస్థాపన చేశారు. దాదాపు 30 ఏళ్ళు గడిచిపోయింది. 30 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ ఈవెన్ టన్నల్ కూడా పూర్తిగా. చిన్న సబ్మిషన్ సార్, ఆ రోజు హోమప్రదంగా మేము పాటలు పాడాం. పులికేక వేరా రైతన్న పోరులో దూగర గుజ్జుల హనుమంతారెడ్డి గారు రాసిన పాట అప్పుడు ఫౌండేషన్ అప్పుడు మేము ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు అది 30 ఏళ్ళు అయింది ఇప్పటి వరకు. అదే ఈ 30 ఏళ్ల కాలంలో ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, ముఖ్యమంత్రులు మారారు, ఇరిగేషన్ మంత్రులు మారిపోయారు. మరి ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తున్నాయని చెప్తున్నారు. ప్రతి బడ్జెట్లో కూడా వెలుగొండ ప్రాజెక్టు అనే పదం మాత్రం కనపడతా ఉంది. మరి కాంట్రాక్టర్ సరిగ్గా డబ్బులు ఇవ్వలేకపోయారు. తర్వాత అనేక ఇబ్బందులు వచ్చినాయి. మరి నిజంగా 30 ఏళ్ల కాలం పడుతుంది అంటే పట్టదు. కానీ ప్రభుత్వం యొక్క ప్రయారిటీ సరిగా లేదు. ఏ ప్రభుత్వం అయినా సరే ఇరిగేషన్ రంగానికి నిధులు కేటాయించడంలోనే తక్కువ. ఆ కేటాయించిన నిధులు కూడా సక్రమంగా ఖర్చు చేయదు. దాని పర్యవసానంగా పెండింగ్ ప్రాజెక్టులని ఈనాటికి కూడా పెండింగ్ ప్రాజెక్టుగా ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరో తప్పు చేస్తున్నారు. ఆయన చేస్తున్న మరో తప్పు ఏమంటే, ఏవైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో వాటిని కంప్లీట్ చేయకుండా దీన్ని వదిలిపెట్టి మళ్ళీ కొత్త ప్రాజెక్టులు ఎత్తుకుంటారు. ఆయన బనకచెర్ల, పోలవరం బనకచెర్ల, దానికి 82,000 కోట్లు కావాలంటాడు. నువ్వు 82,000 కోట్లతో ఆ ప్రాజెక్టు పూర్తి కాదు. గ్యారెంటీ 2 లక్షల కోట్ల రూపాయలు కావాలి. నువ్వు ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులు గత 3-4 దశాబ్దాలుగా ప్రజలు కోరుకున్న ప్రాజెక్టులు, ఇటు హంద్రీనివా కానీ, గాలేరు నగర్ ప్రాజెక్టు కానీ, వెలుగొండ ప్రాజెక్టు కానీ, అదేవిధంగా అక్కడ నాగావళి వంశధార లింక్ ప్రాజెక్టులు కానీ, వాటన్నిటిని నువ్వు కంప్లీట్ చేయి. వాళ్ళని చేయలేకపోతా ఉన్నావు. కర్నూలు జిల్లాలో చిన్న చిన్న ప్రాజెక్టులు, గుండ్రేవులు కానీ, వేదవతి ప్రాజెక్టు కానీ, ఆర్డీఎస్కి లింక్ కెనాల్ కానీ, వాటిని కూడా కంప్లీట్ చేయలేకపోతా ఉన్నావు. నువ్వు ఆ చిన్న చిన్న ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేయకుండా, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా, నువ్వు మరో బృహత్తరమైన ప్రాజెక్టు పోలవరం బనకచెర్ల దానికి 82,000 కోట్లు ఖర్చు పెడతాం అని చెప్పి నువ్వు ఆర్భాటంగా ప్రకటించుకుంటా ఉన్నావు. కాబట్టి ఏమంటే ఇది సరైనది కాదు. సరే, దీర్ఘకాలిక ప్రయోజనాల పేరుతోటి అమరావతి కానీ రెండో దశలో భూసేకరణ 40,000 ఎకరాలు, మళ్ళీ ఇండో సోలార్ పేరుతోటి ఇక్కడ 8,600 ఎకరాలు పైగా వాడికి కట్టబెట్టాలని రెడీ అవుతాం. సార్, ఇప్పుడు 3 ప్రధాన పంటలు పండే ప్రాంతాల్లోనే ఈ ప్రాజెక్టులు పెట్టారా? ఇట్లా ఎందుకు జరుగుతుంది? ప్రభుత్వం ఎందుకు ఇది అనాలోచిత నిర్ణయం అనుకోవచ్చు? అంటే ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలంటే భూదాహంతో వ్యవహరిస్తాం. అంటే ఖచ్చితంగా పరిశ్రమలు కట్టాలన్నా, లేదంటే ఒక ప్రాజెక్టు కట్టాలన్నా, కాలువలు తవ్వాలన్నా, రోడ్లు వేయాలన్నా భూసేకరణ అవసరమే. అది ఏ గవర్నమెంట్ ఉన్నా, అది ఈవెన్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉన్నా అప్పుడు చేయాల్సిందే. దాన్ని మనం ఎవరు కాదనలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారితో వచ్చిన చిక్కు ఏమిటంటే, నువ్వు అవసరానికి మించి తీసుకుంటానంటావు. ఇప్పుడు నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. 54,000 ఎకరాల భూములు ఇవాళ అమరావతి ప్రాంతంలో గవర్నమెంట్ అధీనంలో ఉన్నాయి. నువ్వు అది కంప్లీట్ చేయి. నువ్వు అది చేయకుండా మరో 40,000 ఎకరాలు తీసుకుంటానంటావు. తర్వాత ఎంత అసహజంగా చెప్తాడంటే, అక్కడ రైల్వే స్టేషన్ నిర్మాణానికి 1,500 ఎకరాలు ఉంది. అసలు మరి ప్రపంచంలో 1,500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ ఎక్కడన్నా ఉందా అనేది అనుమానమే. మరి ఉంటే మనం పోయి చూసి రావాలి. ఎందుకంటే మనం ఎక్కడ చూడలేదు. ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్, ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్లు ప్రపంచంలో అనేక దేశాల్లో ఉన్నాయి. మనకంటే అభివృద్ధి చెందిన దేశాలు చాలా ఉన్నాయి కదా. మరి ఆ దేశాల్లో ఎక్కడైనా 1,500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ ఉందా? ఒకవేళ ఉంటే అది ఎట్లుంది? నువ్వు ఏదన్నా ఉంటే సింగపూరు, అమెరికా, న్యూయార్క్ అని మనం అంటున్నాం కదా. మరి అనేటప్పుడు నిజంగా 1,500 ఎకరాల రైల్వే స్టేషన్ ఉంటే మనం పోయి చూడాల్సిందే. చూసొచ్చి వాళ్ళ ప్లానింగ్ తీసుకోవచ్చు, వాళ్ళ డిజైన్స్ తీసుకోవచ్చు, తీసుకొని వచ్చి మనం కూడా దాన్ని కాపీ కొట్టాలి. విజయవాడ రైల్వే స్టేషన్ ఇది 8 ఎకరాలు, హైదరాబాద్ రైల్వే స్టేషన్ 12 ఎకరాలు అని అన్నారు. మీరు చైనా అన్నారు కదా, చైనా దానికంటే డబుల్ తీసుకున్నా అని ఆశ్చర్యం లేదు, తప్పు కూడా కాదు. ఎందుకంటే మనం కొత్తగా చేస్తున్నాం కాబట్టి అక్కడ 10 ఎకరాలు ఉంది, మనం 20 ఎకరాలు తీసుకుందామంటే దాన్ని ఎవరూ తప్పు పడ్డారు. నిజమే కదా, ఇప్పుడు కొత్తగా నిర్మించేది రాబోయే భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకొని దాన్ని చేస్తే బాగుంటుంది అనేది. నువ్వు ఇబ్బడి ముబ్బడిగా నువ్వు అసహజమైన ధోరణులు ఇవి చెప్పడం వల్ల ప్రజల్లో ఇవాళ దీనిపైన చర్చ జరుగుతుంది.
నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఏమంటే, మీరు ల్యాండ్స్ తీసుకుంటామంటే సహజంగా రైతుల్లో కొంత అసంతృప్తి వస్తుంది. ఎక్కడైనా వచ్చింది సార్, సెకండ్ ఫేజ్ కి రైతులు మేము ఇవ్వం, రాజధానిలో ఇంతవరకు వాళ్ళకి ఏం చేయలేదు, మా దగ్గరికి వస్తే ఇప్పుడు అవి మీ బీడు బట్టం తప్పితే అని మేము డెవలప్ లేదని వాళ్ళు బాహాటంగానే చెప్తాను. వాళ్ళకి బాహాటంగా అట్లా కొంతమంది చెప్పినా వాళ్ళని ఊరిస్తా అన్నాడు కదా. ఎప్పుడైతే నువ్వు రాజధాని నిర్మాణానికి ఆ భూములు తీసుకుంటామని అంటారో ఆటోమేటిక్గా చాలామంది పోయి ఆ భూములు కొనడానికి ముందుకు పోతున్నారు. గతంలో 30 లక్షలు 20 లక్షల రూపాయలు ఎకరా ఉంటే అది ఉన్నటువంటి ₹1 కోటి అడుగుతా అన్నారు. ఏమంటే ఇది సిఆర్డిఏ పరిధిలోకి వస్తుంది, దీనికి ల్యాండ్స్ భూసేకరణ జరుగుతుంది అని అన్నప్పుడు అట్లా పోతా ఉన్నారు. కాబట్టి ఏమంటే నేను అనేది ఏమంటే దాంట్లో కాకుండా ప్రభుత్వం అనేది అందరి ప్రయోజనాలు కాపాడే పద్ధతిలో వ్యవహరించాలి. అంటే కొందరి ప్రయోజనాలు కొందరికి ఆర్థిక లబ్ధి చేకూర్చడము, కొందరిని ఉన్నతులుగా చేయడం అనేది కరెక్ట్ కాదు. నీవు అందరి ప్రయోజనాలు పనులు చేయాలి. ఇప్పుడు రాష్ట్రం అంటే 26 జిల్లాల రాష్ట్రం. 26 జిల్లాల్లో కూడా సమగ్రమైన అభివృద్ధి జరగాలి. ఆ దిశగా ప్రణాళికలు ఉండాలి. అంతేగాని నేను పలానా దగ్గర నుండి కూర్చున్నా కాబట్టి ఇక్కడ అంతా డెవలప్ చేస్తానంటే కూడా అది కరెక్ట్ కాదు. కరేడు పరిస్థితి ఏంటి సార్? మీరు కూడా ఏళ్ళు వచ్చారు అక్కడ. అదే కరేడులో కూడా ఇండోసోల్ వాళ్ళకి ఇస్తామని అంటే అక్కడ ఉన్న గ్రామీణ ప్రజలు రైతులు అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. విచిత్రం ఏమంటే చిన్న చిన్న వ్యవసాయ కూలీలు కూడా వ్యతిరేకిస్తున్నారు అక్కడ. ఎందుకంటే వాళ్ళు ఏదో మేము ఎంత పుట్టబోసుకుంటున్నాము, మాకు 10 సెంట్లు ఉంది, 20 సెంట్లు ఉంది, దీంట్లో ఆకుకూరలు కాయగూరలు ఇట్లాంటివి పండించుకొని బతుకుతూ ఉన్నాము, మాకేమి ఇప్పుడు ఇబ్బంది లేదు, మా భూములన్నీ తీసుకొని మాకు ఇంత డబ్బులు ఇస్తే మేము ఎక్కడికి పోవాలి అని కదా కొన్ని గ్రామాలు కూడా పోతాయంటున్నారు. అది బ్రహ్మాండంగా పచ్చదనం కూడా ఉంది అక్కడ. కాబట్టి ఏమంటే ఆ ప్రాంతంలో రైతులతో పాటు వారిపైన ఆధారపడిన జనం కూడా దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. నేను విన్నది ఏమంటే ఆ ఇండోసోల్ కంపెనీ వారు కోరుకుంటున్నది ఏమంటే సముద్ర తీర ప్రాంతంలో మా ప్రాజెక్టు పెడితే బాగుంటుంది, ఎందుకంటే మాకు వాటర్ అవసరం అవుతాయి, ఆ తర్వాత మేము వినియోగించిన వాటర్ మళ్ళీ సముద్రంలోకి వదలడానికి అవకాశం ఉంటుందని వాళ్ళు అంటున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని సముద్ర తీర ప్రాంతంలో ఎక్కడైతే ల్యాండ్స్ ఉంటాయో అవి వేస్ట్ ల్యాండ్స్ ఉన్న దగ్గర వాళ్ళకి ఇస్తే బాగుంది. అంతేగాని నువ్వు బాగా మంచిగా పచ్చని పంట పొలాలు ఉండే దగ్గర 3 పంటలు పండే దగ్గర వాళ్ళు ఏదో మంచిగా బతుకుతున్న దగ్గర వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ఏమంటే మీరు ఇంకో దగ్గర ఇవ్వండి. ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రానికి అవునన్నా కాదన్నా ఒక పెద్ద సానుకూలమైన అంశం ఏమంటే దాదాపు 960 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది మనకి. నువ్వు 960 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నప్పుడు నీకు సరిగ్గా కరేడు కావాల్సి వచ్చిందా? ఏడైతే పచ్చగా ఉందో అక్కడే ఎందుకు ఇవ్వాలనుకుంటా? కాబట్టి ఏమంటే నువ్వు వాళ్ళ ప్లేస్ మార్చు. అంతకుముందు 1000 ఎకరాలు ఇచ్చిన దగ్గర కూడా అది ప్రభుత్వ ల్యాండ్ అని అంటారు. సరే ఇది కాకుండా ఓకే అంటే నేను ఎక్కడ ఇప్పుడు ఏ ప్రాజెక్టులకు ఇవ్వకూడదు, పరిశ్రమలకు ఇవ్వకూడదు, సోలార్ ప్రాజెక్టులు రాకూడదు, ఇట్లా మేమేం మాట్లాడడం లేదు. మీరు ఇవ్వండి, అది ఇచ్చేటప్పుడు మీరు ఆలోచించండి. ఎక్కడైతే నిరుపయోగంగా ఉన్నాయో వాటికి ప్రయారిటీ. సార్ మరి ఇప్పుడు ప్రభుత్వాలు అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా విమర్శలు చేసుకునేటప్పుడు బలైపోతుంది, ఆడవాళ్లే బలైపోతా ఉన్నారు సార్. ఇప్పుడు నిన్న నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడింది కానీ నగర ఎమ్మెల్యే రోజా మీద దారుణమైన కామెంట్ చేస్తారు. ఇటు తెలుగుదేశం వాళ్ళ ఆ లేడీస్ని అలాగే వైసీపీ మహిళ లేడీస్ మీద ఎందుకు ఈ రకమైన విపరీతమైన ధోరణితోటి దారుణమైన మాటలతోటి వస్తాను? అటు చంద్రబాబు గారు జగన్ గారు కానీ ఎవ్వరు దాని మీద ఖండించట్లేదు. వాస్తవానికి గతంలో కూడా అంటే రాజకీయాల్లో తెలియదేం కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుడు కూడా విమర్శలు ఉండేవి. విమర్శలు అంటే ఒక్కోసారి కొంత శృతి మించి విమర్శలు ఉండేవి. కానీ ఇటీవల కాలంలో ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే కొద్దిగా ఎబ్బెట్టుగా సభ్య సమాజం తలదించుకునే పద్ధతుల్లో విమర్శలు ఉంటాయి. మనమందరం చూసాము, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి భార్య పైన ఆనాడు విమర్శలు చేశారు. దానికి రెమెడీ కూడా జరగాలి కూడా జరిగింది. అప్పుడే జరిగింది, అది ఇప్పుడు జరగడం కాదు. అదే అది జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన పని. అది జగన్మోహన్ రెడ్డి ఎంజాయ్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి కూడా దాంట్లో తప్పు ఉంది. అతను ఏనాడు ఖండించలేదని, అతను నోరే ఎత్తలేదు దానిపైన. తర్వాత మొన్న ప్రసన్న కుమార్ రెడ్డి ఇక్కడ దానికి కూడా ఖండించారు. దానికి అంతే, దానికి చంద్రబాబు నాయుడు దాన్ని రియాక్ట్ అయ్యాడు తప్ప జగన్మోహన్ రెడ్డి రియాక్ట్ అవుతారు. ఇప్పుడు రోజా గారు కూడా ఆమె కూడా ఎమ్మెల్యేగా చేసింది, మినిస్టర్గా చేసింది. ఒక సభ్య సమాజంలో ఒక కుటుంబం ఉన్న మహిళ
ఏదో ఆమె ఇది కాదు కదా. అలాంటి వాళ్ళపైన ఇట్లా చేయడం అనేది సరైంది కాదు. నేను కోరేది ఏమంటే, ఓకే నేను దీన్ని ఏదో విమర్శ చేయాలని కాదు, కానీ బట్ వీటిని కట్టడి చేయాల్సిన బాధ్యత మాత్రం తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాలి. వారు ఎందుకంటే వాళ్ళ పార్టీలో వారు ఇట్లా చేస్తున్నారు కాబట్టి వాటిని కట్టడి చేయడానికి కొంత స్టెప్ యాక్షన్ ఉండాలి. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు వైసీపీ ప్రభుత్వం పథకాలు ఇచ్చి జనాన్ని సోమరపోతులు చేస్తా ఉన్నది అని మాట్లాడారు. అంటే శ్రీలంక అవుతుందని చెప్తారు. వచ్చిన తర్వాత అంతకు మించి ఇస్తామని ఇప్పుడు సూపర్ 6 పథకం చెప్పారు కదా, ఆ అమలులో ఏ విధంగా ముందుకెళ్తా ఉంది, ఎంతవరకు నెరవేర్చిందని మీరు అంటే ఏ గవర్నమెంట్ అయినా సరే ఖచ్చితంగా సంక్షేమ కార్యక్రమాలు చేయాల్సిందే. అది మన రాష్ట్రం అనే కాదు, భారతదేశంలో మీరు ఏ రాష్ట్రానికి పోయినా ఖచ్చితంగా సంక్షేమ కార్యక్రమాలు ఉంటేనే అక్కడ గవర్నమెంట్స్ మనగలుగుతాయి. ఈవెన్ రాజకీయ పార్టీలు అధికారంలోకి రావాలంటే కూడా చేయాల్సిందే. మరి దానికి దేవుడు తప్పు పట్టారు, కానీ బ్యాలెన్స్ ఉండాలి. ఇటు అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి, మరో సంక్షేమ కార్యక్రమాలు జరగాలి. రెండింటి బ్యాలెన్స్ చేసుకుని ముందుకు పోతే తప్ప రాష్ట్రం ముందుకు పోదు. అది మరి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కొద్దిగా అభివృద్ధి కార్యక్రమాలు నిజంగా వెనకపట్టు పెట్టాయి. వీళ్ళు ఏమంటున్నారంటే రెండు సమన్వయం చేసుకునే ముందుకు పోతామని చెప్తా ఉన్నారు. మరి చూద్దాం, 1 year అయింది. 1 yearలో అభివృద్ధి ఏమరకు అనే దానికి 4 ఏళ్ళ టైం ఉంది. రెండోది ఏమంటే అప్పుల విషయంలో మాత్రము గత ప్రభుత్వం ఏదైతే చేసిందో అదో ధోరణి వీరు కూడా పోతారు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అప్పులు చేస్తూ వచ్చింది, ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా అదే బాటను పయనిస్తాం, ఎక్కువ చేస్తుందని ఆరోపణ. ఖచ్చితంగా సహజంగానే ఇవాళ అప్పులు మనం చూస్తే ఈ సంవత్సర కాలంలో అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రతిదానికి అప్పులు చేస్తూ ఉన్నారు. దాదాపు 1,50,000 కోట్ల రూపాయలకు పైగా ఒక సంవత్సర కాలంలోనే వారు అప్పులు చేశారు. కాబట్టి ఏమంటే ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. మరి దీనిపైన మా పార్టీ తరఫున మేము మా నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నాం. మీరు అప్పులు పాలు చేయడం కాదు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకొని చేయాలి. మీరు అంటున్నారు కదా డబుల్ ఇంజన్ సర్కార్, ఇక్కడ మేమే అక్కడే మేమే అన్నప్పుడు మరి అక్కడ నుంచి డబ్బులు లేండి. 21 సార్లు ముఖ్యమంత్రి గారు ఇక్కడికే రావాలి. అదే 21 సార్లు ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటన చేశాడు. ఈయన ఏం కోరాడనేది మీరు ప్రజలకు చెప్తా ఉన్నారు, కానీ వారు ఏమి ఇచ్చారో చెప్పడంలా. వారు ఏమి ఇచ్చారో అదనంగా చెప్పమంటే ఈనాటికి కూడా మీరు చెప్పలేకపోతా ఉన్నారు. వారు ఎందుకు సహకరిస్తానంటే మీరు అప్పులు చేయడానికి సహకరిస్తూ ఉన్నారు తప్ప మిగతా అభివృద్ధి కనపడ్డా అది ప్రజల మీద కదా పడింది ఖచ్చితంగా. సో రేపు రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి సార్. ఆ రాష్ట్ర మహాసభలో మీరు ఏ విధమైనటువంటి తీర్మానాలు చేయబోతా ఉన్నారు, ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్ళబోతా ఉన్నారు? ఈసారి రాష్ట్ర మహాసభలో ఒక ప్రత్యేకమైన అంశం, ఒక ఎజెండాగా చర్చించదలుచుకున్నాం. ఎందుకంటే అసలు ఇలాంటి మోడల్ డెవలప్మెంట్ ఉండాలి. ఎందుకంటే రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, నేను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీపీటీ దాని ద్వారానే రాష్ట్రంలో చాలామంది అభివృద్ధి అయినారని చెప్పారు. కానీ అది ఫెయిల్యూర్ అని చెప్పి మన ఎలక్షన్లో తేలింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈయన ఒక రకమైన డెవలప్మెంట్ అని చెప్తారు, కానీ ఇది కూడా లాప్ సైడెడే, ఇది కూడా కరెక్ట్ కాదని మా అభిప్రాయం. కాబట్టి ఏమంటే ఒక ప్రత్యామ్నాయ విధానం, అంటే రాష్ట్రం అభివృద్ధి ఏ రకంగా జరగాలి, ఏ వర్గాల వారికి ఏం చేయాలి అనే దానిపైన ఒక ప్రత్యేకమైన డాక్యుమెంట్ ప్రవేశపెట్టి ఆ డాక్యుమెంట్ పైన రేపు మహాసభలో కూడా మేము చర్చించాలనుకుంటా ఉన్నాం. ఆ తర్వాత ఆ డాక్యుమెంట్ ఆమోదించిన తర్వాత దాన్ని ప్రజల్లోకి తీసుకోవాలని ప్రయత్నం చేస్తాం. ఇది రామకృష్ణ గారు రాష్ట్ర మహాసభకు సంబంధించి, అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలు వాటి ఫెయిల్యూర్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. భవిష్యత్తులో రాష్ట్ర మహాసభలో పార్టీని మరింత అభివృద్ధి చేసేందుకు, ముందుకు నడిపేందుకు ఈ పార్టీ మహాసభలో తీర్మానం చేయడానికి కోరుకుంటున్నామని చెప్పారు. మహాసభలు జయప్రదం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనకి ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మీరు కూడా అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్.